మహిళపై దాడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలపై దాడులు చేస్తున్నటువంటి దుర్ఘటన రేపల నియోజకవర్గంలో జరిగింది. కుటుంబ వివాదాలు, కుటుంబ కలహాలు, వ్యక్తిగతం అనే పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజాన్ని మభ్యపెట్టే సమాధానాలు చెప్పొచ్చుగాక, మహిళ మీద దాడి చేసేటువంటి హక్కు రాజ్యాంగంలో ఎక్కడుంది? అధికారం లేకపోయినా కానీ అరాచకత్వాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక పక్కన కూటమి ప్రభుత్వం ద్వారా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు మోడీ గారి ఆశీస్సులతో మహిళల్ని ఆదుకుని మహిళల్ని ప్రోత్సహిస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మహిళల మీద భౌతిక దాడులు చేస్తున్నటువంటి ఘటన రేపల నియోజకవర్గంలో జరుగుతుంది. ఇది చాలా చాలా దుర్మార్గకరం. రేపల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు రాజశేఖర్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శిరీష అనే వివాహిత మీద దాడి చేయటం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి పార్టీల తరపున. కరెక్ట్గా నెల రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వరికుటి అశోక్ బాబు గారు అనుమతి లేకుండా బలవంతంగా ఏదో ధర్నా చేద్దామని కూర్చుంటే, గౌరవప్రదంగా ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి కూర్చోబెడితే, ఆ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, వారు రేపలకు వచ్చి రేపల ప్రభుత్వ హాస్పిటల్లో నానా హడావుడి చేశారు. వారి నాయకుడిని తీసుకొచ్చి హాస్పిటల్లో కూర్చోబెడితేనే రేపల నియోజకవర్గం ఏదో అయిపోతుందని హడావుడి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మోసినటువంటి రాష్ట్ర నాయకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మీ పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు మహిళ మీద దాడి చేస్తే మీకు ఇవి కనపడవా? మీ నాయకుడిని గౌరవప్రదంగా తీసుకొచ్చి కూర్చోబెడితే ఇక్కడికి వచ్చి నాన్న హడావుడి చేస్తారా? మీ అరాచక పాలన అనుకుంటున్నారా ఇప్పుడు జరుగుతుంది? మీ అరాచక పాలనను ప్రజలు ఎప్పుడూ అంతమొందించారు. మహిళల శ్రేయస్సు కోసం, సమాజ హితవు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. గత సంవత్సరంన్నర నుంచి రాజ్యాంగం అమలవుతుంది రాష్ట్రంలో. గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అసలు మీకు గుర్తుందా అని ప్రశ్నిస్తున్నాం. ఈ రకమైన భౌతిక దాడి మహిళ మీద జరిపితే ఆ మహిళ ప్రాణాపాయ స్థితికి వెళ్ళి ఈరోజు రేపల ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా వచ్చి పరామర్శించే అవకాశం కల్పించుకోలేదంటే మీ హృదయాలు ఎంత దుర్మార్గంగా, ఎంత రాక్షసత్వంగా, ఎంత దారుణంగా ఉన్నాయో ఈరోజు రేపల నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. మహిళంటే అంత చిన్న చూపా? మహిళంటే అంత చులకన? మహిళలు లేనిదే పురుషులు లేరని మన పెద్దల దగ్గర నుంచి మనం తెలుసుకున్నాం. అటువంటి మహిళ మీద ఇంత దుర్మార్గంగా దాడి చేసి మీరు ఏమీ ఎరగనట్టు ఉంటున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? మీరు రాజకీయ నాయకులా, లేకపోతే ప్రజాసేవ చేయటానికి వచ్చామనేటువంటి ముసుగులో మీరు అరాచకాలు సృష్టిస్తున్నారా? అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక్కడ గందరగోళ పరిస్థితి ఉంది మీ నాయకత్వంలో. రేపల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు, ప్రముఖ డాక్టర్ గారు ఈ దాడికి గురైనటువంటి మహిళను తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో చెరుగుపల్లిలో అడ్మిట్ చేస్తే కొన్ని డబ్బులు డిమాండ్ చేశారనేటువంటి ప్రచారం బయట జరుగుతుంది. అదే వాస్తవం అయితే గనక ప్రజలు ఆయన్ని జీవితాంతం తిరస్కరిస్తారనేటువంటి వాస్తవాన్ని కూడా ఒకసారి గ్రహించాలి. ప్రజాసేవ చేయడానికి వచ్చారా, లేకపోతే
బాధితులను పట్టి పీడించడానికి రాజకీయాల్లోకి వచ్చారనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కూటమి పార్టీల తరఫున ఇంత అన్యాయం జరిగితే, ఇంత దుర్మార్గానికి బలైతే మహిళ మీరు రారా? మీ నాయకుడిని గౌరవంగా తీసుకొచ్చి హాస్పిటల్లో, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే మీరు నానా జాతర చేస్తారా? అందుకని మిమ్మల్ని తరిమి కొట్టింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో రేపల నియోజకవర్గం సుభిక్షంగా ముందుకెళ్తుందని, పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిస్తూ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి రేపల్లే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆ మహిళల్ని పరామర్శించి మీ రేపల నియోజకవర్గ బూత్ అధ్యక్షుడు రాజశేఖర్ని మీరు ఏం చేయదలుచుకున్నారో ప్రజలకి తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.